మనం రోజూ ఉదయం నుండి రాత్రి వరకు ఆఫీస్లో కష్టపడి ఎన్నో పనులు చేస్తాం కదా. అంటే టార్గెట్స్ రీచ్ అవ్వడం, డెడ్లైన్స్ మీట్ అవ్వడం, లేదా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం. అవును, ఇవన్నీ మనం రోజు చూసేవే. రైట్. కానీ రోజు చివర్లో ఎందుకో లోపల ఏదో తెలియని అలసట, ఒక రకమైన శూన్యత అనిపిస్తోంది. ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్నా కూడా మనసెందుకు భారంగా ఉంటుంది? ఈరోజు మన డీప్ డైవ్లో మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా. ఇది ఆధునిక కాలంలో చాలా కామన్ అయిపోయింది. అవును. మనం బయట సాధించే పనుల వెనక మన మెదడులో నిరంతరం రన్ అయ్యే ఒక చిన్న కోడుందట. అచ్చమ్మల పాత కంప్యూటర్లో ఉండే జీరోస్ వన్స్, అంటే జీరోస్ అండ్ వన్స్ లాంటి కోడ్ అనమాట. సో ఈ కోడ్ మన క్యారెక్టర్ని ఎలా శాసిస్తోందో ఈరోజు డీకోడ్ చేద్దాం. ఇది చాలా అవసరమైన చర్చ. బయట కనిపించే మన ప్రొడక్టివిటీకి లోపల మనం ఫీల్ అయ్యే దానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది కదా. అవును, చాలా పెద్ద గ్యాప్. రైట్. దీని గురించి ఆర్ష సంస్కృతి యూట్యూబ్ ఛానల్లో ప్రస్తావించిన స్వామి వివేకానంద గారి ఒక మాట చాలా యాప్ట్గా ఉంటుంది. ఆయనేమన్నారంటే, మనం బయట సాధించే దానికంటే మన లోపల సృష్టించుకునేది చాలా ముఖ్యమని. అంటే వాట్ వి జనరేట్ వితిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ వి ప్రొడ్యూస్ అవుట్ సైడ్ అంటారు. వినడానికి చాలా బావుంది. కరెక్ట్. ఈ ఒక్క వాక్యం మనం పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది తెలుసా. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే అసలు మన లోపల మనం ఏం సృష్టించుకుంటున్నాం? ఇక్కడో ఆసక్తికరమైన పాయింట్ ఉంది. మనం చేసే ప్రతి పని, అది ఎంత చిన్నదైనా సరే, మన మనసులో ఒక ముద్రను వేస్తుందని ఆ సోర్స్లో చెప్పారు. అవును, ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. రైట్. ఒక పాత కంప్యూటర్ పనితీరును ఉదాహరణగా తీసుకున్నారు కదా. మనం కంప్యూటర్ స్క్రీన్ మీద ఎక్సెల్ షీట్ చూడొచ్చు, సినిమా చూడొచ్చు, కానీ బ్యాకెండ్లో ప్రాసెసర్కి అవేమీ తెలియవు కదా. ఖచ్చితంగా తెలియవు. దానికి అర్థమయ్యేది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. అది ప్రతి ఇన్ఫర్మేషన్ని కేవలం 0 లేదా 1 లాగా స్టోర్ చేసుకుంటుంది. అలాగే మన మెదడు కూడా మనం చేసే ప్రతి పనిని ఇష్టం లేదా అయిష్టం అనే రెండే కోణాల్లో స్టోర్ చేస్తుందట. ఒక్క నిమిషం, ఇది కొంచెం కష్టంగా ఉంది. ఏంటది? అంటే ప్రతి చిన్న కదలిక కేవలం ఇష్టం లేదా అయిష్టం అనే రెండే కేటగిరీల్లోకి ఎలా వెళుతుంది? చాలా పనులు మనం ఏ ఫీలింగ్ లేకుండా యాంత్రికంగా చేస్తాం కదా. ఉదాహరణకు, మనం కీబోర్డ్ మీద టైప్ చేయడం లేదా ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం. వీటిలో ఇష్టం లేదా అయిష్టం ఎక్కడుంటుందంటారు? ఇక్కడే అసలైన సూక్ష్మత ఉంది. మనం యాంత్రికంగా చేస్తున్నామనుకునే పనుల వెనుక కూడా మనకు తెలియకుండానే ఒక కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. ఓ, కంటిన్యూస్గానా? అవును. ఆ పని మనకు సంతోషం ఇవ్వకపోవచ్చు, కానీ మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని స్కాన్ చేస్తూనే ఉంటుంది. సో మీరు చెప్పినట్టు టైప్ చేయడమే తీసుకుందాం. మీరు టైప్ చేస్తున్నప్పుడు మీ వెనుక మీ మేనేజర్ నిలబడి చూస్తున్నాడు అనుకోండి. అబ్బా, అదొక రకమైన ఇబ్బంది కదా. రైట్. ఆ క్షణంలో లోపల ఒక చిన్న అసౌకర్యం కలుగుతుంది. అది మెదడులో ఒక నెగటివ్ ముద్రగా, అంటే ఒక డిస్లైక్ లేదా 1గా రికార్డవుతుంది. అదే ఒంటరిగా మంచి పాట వింటూ పనిచేస్తుంటే? అప్పుడు ఆ వాతావరణం పట్ల ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అది ఒక 0గా రికార్డవుతుంది. సో మనం గమనించినా గమనించకపోయినా ఈ డేటా ప్రాసెసింగ్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది తెలుసా. వావ్. అంటే మన మెదడు ఎప్పటికీ ఆన్లో ఉండి ప్రతి అనుభవాన్ని కేటగరైజ్ చేసే ఒక ఆటోమేటిక్ సార్టింగ్ మిషన్ లాంటిదన్నమాట. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ అలానే పనిచేస్తుంది. అంటే ఆఫీస్లో ఒక చిన్న ఈమెయిల్ చదివినా లేదా ట్రాఫిక్లో హారన్ శబ్దం విన్నా ఇవన్నీ కేవలం ఇన్సిడెంట్స్ కావు, లోపల మెదడుకు చేరే డేటా పాయింట్స్ అంటారా? 100% అవును. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ డేటా పాయింట్స్ అలా గాల్లో కలిసిపోవు. ఇవి మన మెదడులోని న్యూరల్ పాత్వేస్ను ఫిజికల్గా మారుస్తాయి. అంటే భౌతికంగా మార్పులు జరుగుతాయా? అవును. ఒక పని చేసినప్పుడు చిరాకు వస్తే మెదడు దాన్ని ఒక ఎర్రర్ లాగ్ లాగా సేవ్ చేసుకుంటుంది. భవిష్యత్తులో మళ్లీ అదే పరిస్థితి ఎదురైతే మెదడు మున్నే అలర్ట్ అయిపోయి ఆ నెగటివ్ ఫీలింగ్ని వెంటనే బయటకు తెస్తుంది. అర్థమైంది. అంటే ప్రతిక్షణం పడే ఈ ముద్రలే మన ఫ్యూచర్ బిహేవియర్ని డిసైడ్ చేస్తాయన్నమాట. ఖచ్చితంగా. అదృశ్య సంకేతాలుగా మారిపోతాయి ఇవి. సరే, ఇక్కడో ఆసక్తికరమైన పాయింట్. ఈ ఇష్టాలు అయిష్టాలు మన ప్రవర్తనను శాసించే స్థాయికి ఎలా మారతాయి? ఈ ముద్రలనే సాంప్రదాయ పరిభాషలో రాగ మరియు
ద్వేష అని పిలుస్తారని విన్నాను కదా. అవును, కరెక్ట్గా చెప్పారు. రాగ, ద్వేషాలు. రాగం అంటే తీవ్రమైన ఇష్టం, ద్వేషం అంటే తీవ్రమైన అయిష్టం. అసలు ఇవి మన క్యారెక్టర్గా ఎలా మారతాయి? దీన్ని మన కంప్యూటర్ అనాలజీలోనే చూద్దాం. మన డేటా అంతా ఈ జీరోస్, వన్స్ అయితే చివరికి ఇదొక అల్గోరిథంగా మారిపోతుందా? ఎగ్జాక్ట్లీ. అల్గోరిథం పోలిక చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ మొదట్లో కోడ్ రాసేటప్పుడు ప్రతి లైన్ చాలా కష్టపడి రాస్తాడు కదా. అవును, మాన్యువల్గా చేస్తాడు. కానీ ఒక్కసారి ఆ కోడ్ కంపైల్ అయిపోయి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక అది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ప్రతిసారీ మనం కమాండ్స్ ఇవ్వాల్సిన పని లేదు. మన మనస్సు కూడా ఇంతే. వావ్! అంటే మన రోజువారీ చేసే పనులు ఆటోమేషన్లోకి వెళ్ళిపోతాయా? అవును. ఉదాహరణకు, మనం ఆఫీస్కి వెళ్లేటప్పుడు ట్రాఫిక్లో చిక్కుకుంటే కలిగే అసహనం ఒక డేటా పాయింట్. అది ఒక ద్వేషం. రెండోసారి, మూడోసారి, 100వసారి అదే జరిగినప్పుడు ఏమవుతుంది? బహుశా ఆ నెగటివ్ డేటా అంతా కలిసి ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్ అవుతుంది. ఖచ్చితంగా ఒక పటిష్టమైన అల్గోరిథం తయారవుతుంది. అంటే ట్రాఫిక్ కనిపిస్తే వెంటనే చిరాకు పడాలి అని. ఇప్పుడు ట్రాఫిక్ చూడగానే మీ ప్రమేయం లేకుండానే కోపం వస్తుంది. అంటే ఈ వందలాది ప్యాటర్న్స్ అన్నీ కలిపితే ఫామ్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమే మన క్యారెక్టర్ అంటారా? 100% అవును. ఈ రాగద్వేషాల మొత్తం సముదాయమే మన శీలం. ఇదైతే వినడానికి కొంచెం భయంగానే ఉంది తెలుసా? ఎందుకు అలా అనిపిస్తోంది? అంటే మనకు పూర్తి స్వేచ్ఛ ఉందనుకుంటాం, మనం చాలా లాజికల్గా ప్రవర్తిస్తున్నామనుకుంటాం కదా. కాని చూస్తే మన గతంలోని ముద్రలు, రాసిన కోడు మనల్ని నడిపిస్తోంది. నా వ్యక్తిత్వం ఇంతే అని మనం అనుకుంటాం, కానీ అదంతా ఈ అల్గోరిథం వల్లే అన్నమాట. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇక్కడో ప్రశ్న. ఈ రాగద్వేషాలు అందరి మెదడులో ఉంటాయి కదా, మరి కొంతమంది ఎందుకింత ప్రశాంతంగా ఉంటారు? మరికొందరు చిన్న విషయాలకే ఎందుకు ఆ ప్యాటర్న్స్కి బానిసలైపోతారు? చాలా మంచి ప్రశ్న. దానికి కారణం మనం ఏ ముద్రలకు ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నామనేదే. ఇవి అందరికీ ఉంటాయి, కానీ ఇంటర్నల్గా మనం ఎంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నామనేదే ముఖ్యం. అంటే ఆ రియాక్షన్ ఇంటెన్సిటీని బట్టి అంటారా? అవును. ఉదాహరణకు, ప్రమోషన్ కావాలనే తీవ్రమైన రాగముంటే మనం విపరీతమైన ఒత్తిడికి గురవుతాం. అలాగే ప్రాజెక్ట్ ఇష్టం లేదనే ద్వేషముంటే లోపల ఒక నెగటివ్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. రైట్. ఆ ఎమోషన్స్కి తలొగ్గితే ఆ కోడ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా. ఒకసారి అది బలపడ్డాక పరిస్థితిని న్యూట్రల్గా చూసే స్కోప్ ఉండదు. కేవలం మన లోపలి ఆ పాత కోడ్ రన్ అవుతుంది. సో క్యారెక్టర్ అనేది ఎక్కడో కొనుక్కునేది కాదు కదా. అవును, ప్రతిక్షణం మనం రాసుకుంటున్న డైనమిక్ సాఫ్ట్వేర్ అది. వావ్! సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ను మనం వర్క్ కల్చర్కి అప్లై చేద్దాం. మన చర్చ మొదట్లో ఆ వైరుధ్యం గురించి అనుకున్నాం గదా, రిజల్ట్స్ బాగున్నా లోపల శూన్యం అని. అవును, వివేకానంద గారి కోట్. రైట్. దాన్ని కార్పొరేట్ వర్క్ ప్లేస్లో చూస్తే ఒక ఎంప్లాయీ ఉన్నాడు, తను ప్రాజెక్ట్ సూపర్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాడు. మేనేజ్మెంట్కి తను ఒక స్టార్ పర్ఫార్మర్, అంటే ఎక్స్టర్నల్ ప్రొడక్టివిటీ ఆ పీక్స్లో ఉంది. బయట రిజల్ట్ బానే ఉంది. అవును, కానీ ఇంటర్నల్గా ప్రతిరోజు విపరీతమైన స్ట్రెస్, కోవర్కర్స్తో నెగటివ్ కాంపిటీషన్ ఫీల్ అవుతున్నాడు. కేవలం ఈ రాగద్వేషాలతోనే పని నెట్టుకొస్తున్నాడు. మరిప్పుడు ఈ కోణం నుంచి చూస్తే అతను లోపల ఒక పనికిరాని వైరస్ను క్రియేట్ చేసుకుంటున్నట్లే కదా. 100% అవును. తను ఒక నెగటివ్ డేటాబేస్ని నిర్మిస్తున్నాడు. కానిక్కడ ఎవరైనా ఒక లాజికల్ క్వశ్చన్ అడగొచ్చు. బయట రిజల్ట్ వస్తోంది, కంపెనీకి లాభం వస్తోంది, శాలరీ అకౌంట్లో పడుతోంది, లోపల ఏం జరిగితే ఏంటి అని. దీనికి మన ఆన్సర్ ఏంటి? లోపల ఏం జరుగుతేంటి అనేదే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆలోచన, తెలుసా? ఓ, ఎందుకలా అంటారు? ఎందుకంటే బయట సాధించే రిజల్ట్స్ అన్నీ తాత్కాలికం. ప్రాజెక్ట్ అయిపోగానే ఆ సక్సెస్ని అందరూ మర్చిపోతారు. కాని ఆ పనిచేసిన ఏడాదిపాటు మన లోపల పోగు చేసుకున్న ఆందోళన, ద్వేషం ఎప్పటికీ ఉండిపోతాయి. వావ్! ఆ ముద్రలు పోవు అంటారు. ఖచ్చితంగా పోవు. అవే మన నర్వస్ సిస్టమ్ని, క్యారెక్టర్ని శాశ్వతంగా మార్చేస్తాయి. లోపల ఇష్టం లేకుండా నిరంతర ఘర్షణతో పనిచేస్తే బాడీలో కార్టిసాన్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రైట్. ఈ శారీరక, మానసిక ఘర్షణే మీరు చెప్పే ద్వేషం. అవును. ఆ వ్యక్తికి ప్రమోషన్స్ వస్తాయేమో కానీ రేపు అతనొక కోపిష్టిగానో, ఊరికే ఫ్రస్ట్రేట్ అయ్యే వ్యక్తిగానో మారిపోతాడు. చివరికి సిస్టమ్ క్రాష్ అవుతుంది. దాన్నే బర్నౌట్ అంటాం. అంటే మనం మన పనిని ఆఫీస్ ల్యాప్టాప్తో పాటు డెస్క్ మీద వదిలేసి రావచ్చు, కానీ ఆ 8 గంటల పాటు ఏర్పడిన ఆందోళనను మాత్రం మనతో పాటు ఇంటికి మోసుకెళ్తాం గదా. ఎగ్జాక్ట్లీ.
సాయంత్రం ఇంటికి వెళ్ళగానే సడన్గా ప్రశాంతంగా మారిపోలేం కదా. ఆ బ్యాక్గ్రౌండ్ కోడ్ రన్ అవుతూనే ఉంటుంది. ఆఫీస్ అసహనమే పిల్లల మీద కోపంగా బయటపడుతుంది. కరెక్ట్. ఎందుకంటే ఆ క్షణంలో మనం నిర్మించుకున్న వ్యక్తిత్వం అది. అందుకే వాట్ వీ జనరేట్ విథిన్ అనేది చాలా ముఖ్యం. మన ప్రశాంతతను, మన రిలేషన్స్ని అవే డిసైడ్ చేస్తాయి. ఇది మనం సక్సెస్ని కొలిచే విధానానికే ఒక పెద్ద ఛాలెంజ్ కదా. అంటే ఒక పెద్ద టాస్క్ను తీవ్రమైన అసహనంతో చేయడం కంటే ఒక చిన్న పనిని ప్రశాంతంగా ఇష్టంతో చేయడం వల్ల ఫ్యూచర్లో ఎక్కువ బెనిఫిట్ ఉంటుందంటారా? 100%. మీరు ప్రశాంతంగా ఏ చిన్న పని చేసినా అది మెదడులో ఒక హెల్దీ కోడ్ లాగా స్టోర్ అవుతుంది. ఈ పాజిటివ్ ముద్రలు పెరిగితే అల్గారిథం స్మూత్గా రన్ అవుతుంది. అప్పుడు బయట ఎంత ఒత్తిడి ఉన్నా లోపల స్థిరత్వం ఉంటుంది. రైట్. అదే అసలైన క్యారెక్టర్ డెవలప్మెంట్. అంటే పని చేయడం ద్వారా మనం ప్రాజెక్ట్ను మాత్రమే కాదు, మనల్ని మనం తయారు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా. అసలైన ప్రాజెక్ట్ మనమే. సో మనం చేసే ప్రతి పని మెదడు అనే హార్డ్ డ్రైవ్లో క్రియేట్ అవుతున్న ఒక కొత్త ప్రోగ్రామ్ ఫైల్ లాంటిది. మనం ఏ పని చేసినా దాన్ని టాస్క్ కంప్లీషన్ లాగా చూడకూడదు కదా. ప్రతి శ్వాస, ప్రతి కదలిక 0 లేదా 1 లాగా రికార్డ్ అవుతుంది. అవును. ఈ చిన్న ఇష్టాలే మన వ్యక్తిత్వం అనే స్ట్రాంగ్ అల్గారిథంగా స్థిరపడతాయి. ఎక్సెల్ షీట్లలో చూపించే నంబర్స్ కన్నా మన లోపల మనం ఎలాంటి దృక్పథాన్ని నిర్మించుకున్నామనేదే జీవిత చివర్లో మిగిలి నిజం. ఆధునిక జీవితానికి ఇది ఎంత అవసరమో కదా. చాలా అవసరం. అయితే దీన్ని కేవలం విని వదిలేయకుండా ఆచరణలో పెట్టాలి. రేపట్నుంచి మనం ఆఫీస్లో, మీటింగ్లో ఉన్నా, కిచెన్లో ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. రైట్. అవేర్నెస్తో ఉండాలి. అవును. బయట పని చేస్తున్నాను సరే, కాని లోపల ఏం జనరేట్ చేస్తున్నాను అని పరిశీలించుకోవాలి. ఆ అవేర్నెస్ వస్తే అనవసరమైన ద్వేషాన్ని ఆపేయగల శక్తి వస్తుంది. పనిని ఇష్టంగా మార్చుకోవచ్చు. దీని ద్వారా మన లోపలి అల్గారిథంను పాజిటివ్గా మార్చుకోగలం. ఖచ్చితంగా. మనం కేవలం మన జీవితాలను బతుకుతున్న ప్రయాణికులు మాత్రమే కాదు, మన వ్యక్తిత్వాన్ని మనమే కోడ్ చేసుకుంటున్న ప్రోగ్రామర్లమని స్పష్టంగా అర్థమైంది. ఈరోజు డీప్ డైవ్లో పనిచేయడం అనే దానికి అద్భుతమైన కొత్త కోణం దొరికింది. సో ముగించే ముందు మనం మాట్లాడుకున్న దాని ఆధారంగా ఒక ఆలోచన చేద్దాం. చెప్పండి. మనం ఉదయం లేచినప్పట్నుంచి మన మనసు అనే సాఫ్ట్వేర్కు ఎన్నో వేల లైన్ల కోడ్ రాస్తూనే ఉన్నాం కదా. ఒకసారి అందరం ఆలోచిద్దాం. మనం ఈరోజు పూర్తి చేసిన ఆఖరి పని, అంటే 1 గంట క్రితం మనం చేసిన ఒక చిన్న పని, మన వ్యక్తిత్వం అనే సాఫ్ట్వేర్లో ఎలాంటి కొత్త కోడ్ను రాసుంటుంది? అది మన క్యారెక్టర్ను పెంచే పాజిటివ్ అల్గారిథమా, లేక కిందకు లాగే నెగిటివ్ బగ్గా? ఈ ప్రశ్నను మనమందరం ఒకసారి నిజాయితీగా వేసుకుందాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో